మామ్, వాట్ ఆర్ యు టాకింగ్? ఏం చెప్తున్నావు నువ్వు? ఎస్ బేబీ, లాస్ట్ నైట్ అనౌన్స్ చేశాను. హౌ కుడ్ యు డూ దట్? నాతో చెప్పకుండా ఎలా చేసావు మామ్? ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ బేబీ. నాకు కరెక్ట్ అనిపించింది, చేశాను. ఇదేదో మనకి పనికొచ్చేలా ఉంది. నో మామ్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. బేబీ, అవునక్క, నిన్న నువ్వు చేసింది ఏమీ బాలేదు. కనీసం నా ఒపీనియన్ కూడా అడగలేదు. అక్క అంటే రే ఫూల్, ఇప్పటి వరకు నా బేబీకి నేనేది చెప్పి చేయలేదురా. ప్రతిదీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చాను. బట్ దిస్ ఇస్ నాట్ సర్ప్రైజ్ మామ్, ఇట్స్ షాకింగ్. నాకు కూడా. అరే, అతన్ని నేను చూడకుండా, కలవకుండా, మాట్లాడకుండా హౌ హౌ మామ్? అంటే నా సెలక్షన్ మీద నీకు నమ్మకం లేదా? జై ఇస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ యూ. అది నువ్వు కాదక్క, నిత్య చెప్పాలి. విల్ యూ షట్ అప్ రిషి? మావే చెప్పిన దాంట్లో తప్పే ఉంది, కరెక్టేగా. ఏంటి కరెక్ట్? లాస్ట్ 6 months నుంచి నా కాబోయే అల్లుడి గురించి ఎంతగా సర్చ్ చేస్తున్నానో తెలుసా? చేసావులే, చంకలో చంటి పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికావు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ మొదలుకొని పొలిటీషియన్స్, మూవీ స్టార్స్, స్పోర్ట్స్ మ్యాన్, బిజినెస్ మ్యాన్ ఎంతో మందిని చూశాను. ఒక్క నన్ను తప్ప. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. నిన్న జై నాతో జస్ట్ 10 minutes, యునో, జస్ట్ 10 minutes మాట్లాడాడు అంతే. నా అల్లుడు అతనే అని ఫిక్స్ అయిపోయాను. నేను వెక్స్ అయ్యాను. నాకు ఎలాంటి అల్లుడు రావాలనుకున్నానో సరిగ్గా జై అలాగే ఉన్నాడు. నిజం చెప్పాలంటే నా అంచనాలకి మించి ఉన్నాడు. అంతెందుకు, నైట్ నా అల్లుడిగా జై పేరు అనౌన్స్ చేయగానే పార్టీలో ఉన్న నా కొలీగ్స్, నా కో బిజినెస్ పీపుల్, అటెండ్ అయిన ఎంటైర్ సెలబ్రిటీస్ క్లాప్స్ కొట్టి యాక్సెప్ట్ చేశారు. ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. మామ్, నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావా? నో బేబీ, జై నన్ను 10 minutes లో కన్విన్స్ చేశాడు. అంటే నిన్ను 10 seconds లో మెస్మరైజ్ చేస్తాడు. అది అతనిలో ఉన్న ఎబిలిటీ. నేను అంత ఈజీగా ఎవరిని యాక్సెప్ట్ చేయను. చేశాను అంటే నా క్యాల్కులేషన్ ఏంటో నువ్వు అర్థం చేసుకో. అక్క, నువ్వు నీ బిజినెస్ పార్ట్నర్ గురించి చెప్తున్నావు, తన లైఫ్ పార్ట్నర్ గురించి అడుగుతుంది. కరెక్ట్ మాయా. ఓ, ఏంటి కరెక్ట్? ఏంట్రా, ఏంటి కరెక్ట్? చూడు నిత్య, ఇప్పటి వరకు నువ్వు అడిగిన ప్రతిదీ ది బెస్ట్ ఇచ్చాను. అలాంటిది నీ లైఫ్ విషయంలో నేను కేర్లెస్ గా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? మామ్, యు ఆర్ ఎ గ్రేట్ మదర్, నో డౌట్. నేను అడిగిన దానికంటే ఇప్పటి వరకు ఎక్కువ ఇచ్చావు. ఫ్యాషన్ షోస్ లో నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ నచ్చాయి, కొనిచ్చిన కార్ కంఫర్ట్ నచ్చింది, గిఫ్ట్ ఇచ్చిన ఫామ్ హౌస్ పీస్ నచ్చింది. ఇవన్నీ కొన్ని అవర్స్, కొన్ని డేస్ హ్యాపీనెస్ నిస్తాయి. బట్ హస్బెండ్ అనేవాడు లైఫ్ లాంగ్ ఆనందాన్ని ఇచ్చేవాడు కావాలి. మామ్, నేను నీకెలా చెప్పాలి? అతను నాకు నచ్చాలి, నేను ఇష్టపడాలి, మా ఇద్దరి వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలి. వి షుడ్ నో ఈచ్ అదర్ అబౌట్ ఎవ్రీథింగ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,